నాకంటే నీకేదే ఎక్కువ కాదు, అవునా? అయితే నువ్వు దాచిన ఆ నిజమేంటో, ఎందుకు అబద్ధమాడావో చెప్పకపోతే నేను కట్టిన ఈ తాళి మీద ఒట్టు. ఇంద్ర ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడండి. శాశ్వతంగా వెళ్ళిపోయాడు. నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపి నీకు ఆఖరి పిలుపు అవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజు అవ్వాలి. ఎప్పటికీ ఇంకెప్పటికీ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. వాడిక తిరిగి రాడు అని తెలిస్తే మీరు తట్టుకోలేరని, మీకు ఈ విషయం తెలిసేలోగా వాడిని తిరిగి రప్పించాలని నా స్నేహితురాలతో కలిసి ఈ పెళ్లి నాటకం ఆడానండి. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేశావు? వాడేం పాపం చేశాడు? వాడేం చేయలేదురా, మీరే అన్నీ చేశారు. నాకిచ్చిన మాటకి కట్టుబడి వాడి పాటికి వాడుంటే మీరే వాడిని దత్తత తీసుకుంటాం, ఈ ఇంటికి పెద్ద కొడుకుని చేసుకుంటావని రెచ్చగొట్టారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినోర్జున్. గౌతమ్ వాడి కోసం వెళ్ళాడు అంటే విషయం గౌతమ్కి తెలిసిందని అర్థమైంది. మీరు ఎన్ని చేసినా ఇంద్ర తిరిగి ఈ ఇంటికి రాడు. ఒకవేళ వచ్చాడు అంటే ఈ ఇంట్లో వాడి శవం లేస్తుంది.
పొజిషన్ కమాన్. సార్ ఏంటి సార్ ఇందరికి ఎలా ఉంది సార్? సిచ్యువేషన్ వెరీ క్రిటికల్ మురళి. వాళ్ళ డిమాండ్స్ హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు తక్కువ టైం ఇచ్చారు. పైగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకళ్ళని చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఇప్పటికే 25 మినిట్స్ అయిపోయింది. హైయర్ అఫీషియల్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు. ఇంకా ఏం తేలటం లేదు. సార్ మీడియా వాళ్ళు ఏం జరిగిందంటూ ఒకటే అడావడి చేస్తున్నారు. ఏం చేయమంటారు? నో 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 నో, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ 1% కూడా తెలియడానికి వీల్లేదు. వాళ్ళు ఇక్కడికి రాకుండా నువ్వే హోల్డ్ చేయాలి. ఓకే సార్. హోస్టేజ్లో ఉన్న ఇంద్ర మేజర్ అనే విషయం వాళ్ళకి ఇంకా తెలియదు. తెలిస్తే గనుక వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఇంద్రానే అవుతాడు. అదే చాలా భయంగా ఉంది. సార్ సార్ గౌతమ్ వద్దు గౌతమ్, గౌతమ్ ఆగు. గౌతమ్ గౌతమ్ వద్దు గౌతమ్. గౌతమ్ గౌతమ్ రే కౌన్ है रे तू? देखो కమాన్ అటాక్ అటాక్. రండి రండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మనవడా మనవడా మనవడా, ఎక్కడికి వెళ్ళదు మనవడా. బామ్మ మీరు ఇక్కడే ఉండండి బామ్మ, నేను ఇప్పుడే వస్తాను. అది కాదు మనవడా. బామ్మ లోపలికి తీసుకెళ్ళు, త్వరగా లోపలికి మనవడా వెళ్ళండి. అమ్మమ్మ మనవడా, నువ్వు రా అమ్మమ్మ. మండే నిప్పుల వర్షమొచ్చినా అమ్మో, ఇంద్ర యువర్ సేఫ్. యా ఐమ్ సేఫ్ సార్. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్ సార్. అక్కడ ఉన్నారు. ఓకే. రేయ్, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? నేను నీకోసం వచ్చాను రా. నా కోసం రావడం ఏంట్రా? అమ్మ జరిగిందంత చెప్పిందిరా. రేయ్, అయినా అంత జరిగితే నాతో ఒక్క మాటైనా చెప్పవా? ఒంటరిగా ఇక్కడికి వచ్చేస్తావా? నీ డెసిషన్ నువ్వు తీసుకుంటావా? నిన్ను నేను తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. గౌతమ్, కాశ్మీర్ వస్తే వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు డేంజర్ లో ఉన్నావని తెలిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను రా? రే నీకు పిచ్చా? పిచ్చి కాదురా, నువ్వంటే నాకు ప్రాణం. గౌతమ్ రే రారా. అమ్మమ్మ అమ్మమ్మ ఇందిరా గారు ఎక్కడున్నారు? నేను చూసొస్తాను అమ్మమ్మ. ఏయ్
వద్దు అది నువ్వు ఇక్కడ కాదమ్మా. వద్దు అది కాదమ్మా. వద్దు. ఇందిరా గారు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో ఏంటో నేను చూసి వస్తానమ్మా. నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్. ఇక్కడే ఉండు. అహల్య, అహల్య. అమ్మో. అయ్యో ఏమైందో ఏంటో అసలు ఎక్కడికి వెళ్ళిందో. ఇంద్ర ఇంద్ర అహల్యా. ఇంద్ర గారు. ఇంద్ర గారు. ఇంద్ర. ఇంద్ర గారు. రే, కళ్ళు కళ్ళు తెరవరా. తెరవండి ఇంద్ర గారు. కళ్ళు కళ్ళు తెరవండి. తెరు ఇంద్ర ఇంద్ర. గారు. రే కళ్ళు తెరవరా ఇంద్ర. ఇంద్ర ఇంద్ర గారు. రే ఇంద్ర కళ్ళు తెరవరా. రే ఇంద్ర నిన్నేరా కళ్ళు తెరవరా. ఇంద్ర ఇంద్ర గారు. ఇంద్ర గారు. గౌతమ్ నీకేం కాలేదు కదా. నాకేం కాలేదురా. నాకేం కాలేదురా. నీకేరా నీకేరా. రే ఇంద్ర. రే ఏడోకరా. ఏడుపు నీకు సూట్ కాదురా. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నిన్ను కాపాడుకున్నాను. లేదురా నీకేం కాదురా. నేనున్నాను రా. నిన్ను కాపాడుకుంటాను రా. రే రే ఇంద్ర ఇంద్ర కళ్ళు తెరు. కళ్ళు తెరవరా ఇంద్ర. రే ఇంద్ర ఇంద్ర కళ్ళు తెరు. రే ఇంద్ర. రే గౌతమ్ అయిపోయినట్టుంది. ఈ భూమి మీద నా డ్యూటీ అయిపోయినట్టుంది. అలా మాట్లాడకండి ఇంద్ర గారు. అలా మాట్లాడకండి ప్లీజ్. అలా మాట్లాడక. రే అలా మాట్లాడక. నీకేం కాదు నేనున్నాను. రే ఇంద్ర. కానీ నాకు బతకాలని ఉందిరా. రే నీకేం కాదు నేనున్నాను. రే ఇంద్ర ఇంద్ర. రే అయినా నేనేం తప్పు చేశానురా. ఇన్నాళ్ళు నాకందరినీ దూరం చేశాడు. ఇప్పుడు నన్ను అందరికీ దూరం చేస్తున్నాడు ఆ దేవుడు. నాన్నమ్మ చిన్నప్పుడే చెప్పింది మా నాన్న తలరాతే నాది అని. అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. రే 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 ఇంద్ర నువ్వు గారు. అలా ఇంద్ర మాట్లాడకు. గారు. పాపం రా అమ్మ. పాపం నేను వచ్చేస్తుంటే నా కోసం చాలా ఏడ్చింది. నేను తనని ఏడ్పించి వచ్చేసానురా. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తున్నా. లేదురా. ప్లీజ్ అలా మాట్లాడకండి ఇంద్ర గారు ప్లీజ్. ఇంటి నుంచి వచ్చేశాక ఒకసారి అనిపించేది ఎక్కడ నేను అనాథగానే చనిపోతానేమో అని. నువ్వు అలా మాట్లాడకరా. నీకేం కాదని చెప్తున్నాను కదా. నీకేం కానీ అలా మాట్లాడుకో. నా కోసం నువ్వొచ్చావు. అహల్య ఉంది. నాకది చాలరా. నాకింకే బాధ లేదురా. అయ్యో మీకేం కాదు ఇంద్ర గారు. మీకేం కాదు. ప్లీజ్ అలా మాట్లాడకండి. నీకేం కాదురా. అహల్య ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి
నీతో బ్రతుకుతానని మాటిచ్చాను, కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇంద్ర గారు అలా నీకేం కాదురా. మాట్లాడకండి అలా ప్లీజ్ అండి అలా మాట్లాడద్దు. లైఫ్లో ఫస్ట్ టైం మాట తప్పుతున్నా, నన్ను క్షమించు. అన్నట్టు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానే నాలో సగం అని. విడే గౌతమ్, నా ప్రాణం. రే గౌతమ్, తను నీకు తెలియదు కదా. నువ్వు నాలో సగం అయితే మిగతా సగం తను. అహల్య పాపన్రా, తనకి ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నా. ప్లీజ్ ప్లీజ్ అలా మాట్లాడకండి. నీకేం కాదురా, నీకేం కాదు. రే గౌతమ్, చెప్పు. నాకొక మాట ఇస్తావా? ఇంక నుంచి అహల్య బాధ్యత నువ్వు తీసుకుంటావా? చెప్పురా, తీసుకుంటావా? నీతో పాటు ఎప్పటికీ ఇలానే ఉంటాను, జీవితాంతం ఉంటాను. ఇంద్ర గారు ప్లీజ్ అలా మాట్లాడకండి ఇంద్ర గారు ప్లీజ్. ఇదిగో తనని నీకు అప్పగిస్తున్నాను. జై హింద్, జై హింద్. జై హింద్, జై హింద్. ఇంద్ర గారు, ఇంద్ర గారు, ఇంద్ర. ఏమండి? ఇంద్ర గారు, ఇంద్ర గారు, ఇంద్ర గారు, ఏమండి? ఇంద్రా. నాన్న ఇంద్రా. రే రే.
అహల్య గారు, అహల్య గారు లేకండి. అహల్య గారు, అహల్య గారు.